వెల్కమ్ టు రూపా కిచెన్ 65. ఈరోజు చింత చిగురు మినపప్పు వడియాలు కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న నూనెలో మినపప్పు వడియాలు వేయించి ఎర్రగా అయ్యేటట్లు వేయించాలి. ఎర్రగా వేగిన వడియాలు తీసుకొని వేరే ప్లేట్లో పెట్టుకోవాలి. అదే హీట్గా ఉన్న నూనెలో పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ తరుగు వేసుకొని ఎర్రగా వేగేలాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగేసరికి మనం చింత చిగురుని చూద్దాం. చింత చిగురు కాడలతో సహా ఉంటాయి కదా, ఇలాగా చిగురులు తెంపేసుకొని కాడలు తీసేసుకోవాలి. అవి కాడలు ఉంటే పుల్లలు ఉంటుంది, బాగోదు. శుభ్రంగా తీసేసుకోవాలి. కాడలు తీసేసుకున్న తర్వాత కొంచెం మెల్లగా చేతులతో కొంచెం కలిపితే ఇంకేమన్నా చిన్న కాడలు ఏమన్నా ఉంటే వచ్చేస్తాయి. మొత్తం చింత చిగురు అంతా అలా నలిపేసేసి అందులో ఉన్న కాడలన్నీ వేరేసుకోవాలి. చూడండి, ఇలా పొడి పొడిగా ఉంటుంది. చింత చిగురు కాడలు లేకుండా మంచిగా కనిపిస్తూ ఉంటుంది. ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఈలోపు ఉల్లిపాయలు ఎర్రగా వేగిపోయినాయి. చింత చిగురుని తీసుకొని వేగిన ఉల్లిపాయల్లో వేసి వేయించుకోవాలి. చింత చిగురు వేగేటప్పుడే అందులో సరిపడా ఉప్పు, ఒక చిటికెడు పసుపు వేసి వేయించుకోవాలి. చింత చిగురు కూడా వేగిన తర్వాత ఇందాక మనం పక్కన తీసి పెట్టుకున్న వడియాలు చింత చిగురులో వేసి అన్నీ కలిసిపోయేటట్లు వేయించుకోవాలి. ఉప్పు కూడా వడియాలకు పట్టేటట్టు, ఉప్పు చింత చిగురులోని పులుపు వడియాలకు పట్టేటట్టు వేయించుకొని, వడియాలు వేయించుకున్నాం కదా, గట్టిగా ఉంటాయి, కరకరలాడుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి మెత్తగా కావాలంటే కూరలోకి వడియాలు చింత చిగురు వేగిన తర్వాత దానికి సరిపడా నీళ్ళు పోసుకొని కలిపేసి మూత పెట్టుకొని ఒక 5 minutes మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు చింత చిగురు వడియాలు అన్నీ మగ్గిపోయిన తర్వాత కారం వాటర్ అన్నీ ఇంకిపోయినాయి శుభ్రంగా. వడియం కూడా మెత్తగా అయిపోతుంది. తర్వాత కారం వేసుకొని కారం అంతా వేగేటట్లు వేయించుకొని వేసుకుంటే వడియాలు చింత చిగురు కూర రెడీ. సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది.